శుక్లాంబరధరం విష్ణుం శశివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సన్మార్గం ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలు. ఉత్తమ శ్రవణం చాలా మందిలో కనిపించదు. మీకు ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే ఇంట్లో కూడా అమ్మ చెప్పే మాటలు అన్నీ కూడా వినరు. కొన్నే వింటారు, కొన్ని వినరు. అలాగే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుడు చెప్తున్న విషయాలన్నీ కూడా అందరూ శ్రద్ధగా వింటే అసలు నిజానికి పరీక్షల్లో వాళ్ళు అద్భుతంగా రాయగలుగుతారు. శ్రద్ధగా వినాలి. ఈ శ్రవణం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది మనం చెప్పే మాటల్ని వాళ్ళు వినుకోరు, మొత్తం వినరు. వాళ్ళకి తెలుసు అనుకుంటారు. ఏది చెప్పడం ప్రారంభించినా వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలిసలే విషయాలు, ఏంటి అనేది ఎంత అనుకుంటారు. ఇలాంటి యాటిట్యూడ్ చాలా మందిలో మనకు కనపడుతుంది. కొంతమందికి ఏమిటి, వీడేంటి నాకు చెప్పేది, నేనేంటి వినేది, వీడి మొహం, వీడు నాకు చెప్తాడా, నేను వినాలా అనుకుంటారు కొందరు. ఇదొక రకం. అసలు ఎందుకు వినరు అని ఆలోచించాడు మీరు ఒకసారి. ఎందుకు వినరు అంటే మన మాట ఎదుటివారు, వాడు అనుకుంటాడు చాలా గొప్పవాడు అనుకుంటాడు, అతనికి ఆయన చాలా గొప్పవాడు అనుకుంటాడు. అంటే మనకన్నా అతనికి చాలా ఎక్కువ విషయాలు తెలుసు అన్నమాట. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఏదో ఉంది, ఐ నో వాట్ ఐ నో, ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో. ఐ నో వాట్ ఐ నో, ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో. నాకు ఏది తెలుసో నాకు తెలుసు, నాకు తెలిసిందేదో నాకు తెలుసు, నాకు తెలియందేదో నాకు తెలియదు. జీవితంలో కూడా చాలా విషయాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఇంకొంతమంది ఏమిటాయంటే ఈయన చెప్పినటువంటి విషయాలు వింటే అవన్నీ కూడా నా మీద ప్రభావం ఉంటాయేమో, నేను వాటిని ఆచరించాల్సి వస్తుందేమో, లేకపోతే ఆయన చెప్పాడు అనుకో, ఇలా ఇలా అని చెప్పాడు అనుకోండి, అవి నేను చేయకపోతే నాకు గిలిగా ఉంటుందేమో మనసులో, ఎందుకు వచ్చిన గొడవ, ఆయన మాటలు నేను ఎందుకు వినాలి అనుకుని వెళ్ళిపోతాడు. చాలామంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. ఎదుటి వారిని మాటలు పట్టించుకోరు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు భారతం, భాగవతం, రామాయణాలు చదువుతూ ఉండేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. చదువుతుంటే ఇంట్లో వాళ్ళందరూ వినేవాళ్ళు. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని చదవద్దు అని చెప్పడానికి వీల్లేదు, తప్పనిసరిగా వింటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఒకసారి పిల్లలకో పెద్దవాళ్ళకో మాటలు వినకుండా ఉండరు వాళ్ళు, తప్పనిసరిగా వాళ్ళ చెవుల్లో పడతాయి చాలు. అలా పడినప్పుడు ఎన్నో మంచి విషయాల్ని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సత్సంగం అని ఈ మధ్యకాలంలో మనకు జరుపుతూ ఉంటారు, చాలా వింటూనే ఉంటాం మనం. వాళ్ళు ఏం చేస్తారు, మంచి విషయాల్ని, మంచి మాటల్ని, మంచి కథల్ని, మంచి ఆచార వ్యవహారాల్ని చెప్పుకుంటూ ఉంటారు. ఒకరికొకరు ఒక డిస్కషన్ లాగా సాగుతుంది. అది చాలా హెల్దీ డిస్కషన్. అలా సాగుతున్నటువంటి ఒక సత్సంగాల్లో చాలామంది వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలను మనం ఆచరించాల్సి వస్తుందేమో రేపు అనేటువంటి భయం వాళ్ళకి. ఇంకొంతమంది ఎదుటివాళ్ళు చెప్పే మాటలు వినరు. వాడికన్నీ చాలా విషయాలు తెలుసు, నాకన్నా వాడు గొప్పవాడు అనేటువంటి మనసులో ఏర్పడుతుందేమో, ఎందుకు నేను యాక్సెప్ట్ చేయాలి వాడిని గొప్పవాడిగా, నేనే గొప్పవాడిని అనుకోవాలనేటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు. కొంతమంది మంచి మాట వినరు, మనసిచ్చి చెప్పిన చెడ్డ మాట ముందు చెవినబడును, ఇట్టివారు స్వామి నెరుగంగ నేర్తురా, ఎంత తెలివి ఉన్న ఏమి ఫలము. మంచి మాట వినరు, మనసిచ్చి చెప్పిన, మనసు ఇప్పి చెప్పటం. ఈ రోజుల్లో ఎవరు మాట్లాడతారు చెప్పండి, పలకరించే వాళ్ళు లేరు.
మీరు బాంబే వెళ్ళారా ఎప్పుడైనా? బాంబే వెళ్ళినప్పుడు లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసి చూడండి. లోకల్ ట్రైన్లో మీరు అక్కర్లా, మీరు దిగక్కర్లా, వాళ్ళు ఎక్కిచ్చేస్తారు, వాళ్ళే దించేస్తారు. ఒక నీటి ప్రవాహంలాగా ఉంటుంది మనుషులంతా కూడాను. టక 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 వెళ్ళిపోతుంటారు. ఎవరైనా పలకరించాలనుకోండి, ఫ్రెండు హాయ్ అనుకుని వెళ్ళిపోతాడు, ఉండడు, ఆలస్యం చేయడు ఏమాత్రం, ఒక నిమిషం కూడా. అలా వీడు ఆ సమయంలో చెబుతానంటే ఏదన్నా ఎవరన్నా వింటారండి? ఇక్కడ మనకి శ్రవణం ముఖ్యం. అందులో భక్తి విధానాల్లో మొత్తం అన్నీ కూడా శ్రవణం చాలా ముఖ్యమైనదిగా చెప్పారు మనకి. శ్రవణం వినాలి. ఎక్కడైనా పురాణ కాలక్షేపం జరుగుతుందంటే కాస్త వెళ్ళి వింటే 4 మంచి మాటలు వినగలుగుతాం మనం. ఇదివరకు రోజుల్లాగలాగా కేవలం రామాయణం పుస్తకం పట్టుకుని చదవటం కాదు. ఇప్పుడున్నటువంటి ప్రవాచకులు చక్కగా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇప్పుడున్నటువంటి జీవితానికి అన్వయించి చెప్తూ ఉన్నారు. అందుకే గొప్ప విషయం, అందుకే వినాలి. మాటలందు తీపి మనసులో చేదుంద, మంచి కాదు మీకు మచ్చగాని, మచ్చలేని బ్రతుకే మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపుచున్నమాట. కొంతమంది చూడండి మాట్లాడతారు, పైకి భలే ఉంటుంది, తీయగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటాయి మాటలు, అంత చక్కగా ముసిమిసలు నవ్వుతూ మాట్లాడుతుంటారు. కానీ లోపలంతా కూడా కర్కోటక విషయం. మనకి చాలా కష్టమైపోతుంది ఈ మధ్యలో ఆ మాటలు. అందుకే అనమాట, మాటలు వినాలి అని అంటే వినటానికి బాగా సొంపుగా ఉంటున్నాయి, ఆనందంగా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది. వాటి పొద్దున వెనకాల ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. సరే, ఇదొక రకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. ఈ ఉత్తమ శ్రవణం అనేటువంటిది, పొద్దున్నే లేచి చాలామంది స్తోత్రాలు చదువుకుంటారు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం అంటూ చదివారనుకోండి, ఇంట్లో వాళ్ళందరికీ ఎంత ఆనందం వేస్తుంది. అసలు అమ్మవారిని అలా తలుచుకుంటూ ఆ తల్లి యొక్క రూపాన్ని అలాగే మన కళ్ళ ముందు కట్టినట్టు చూపిస్తూ ఉంటే, అంతటి మంచి మాటల్ని వినటానికి ఎవరు ఇష్టపడరండి? ఇందాక నేను చెప్పినట్టుగా మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, చెడ్డ మాట ముందు చెవిన పడును. ఇది మామూలుగానే ఉంటుంది. మనకి హాస్యానికి చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. కొంచెం అమ్మలక్కలందరూ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా విషయాలన్నీ కూడా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు మనం మాట్లాడేటువంటి మాటలన్నింటిలో కూడా, ఆలోచించే విషయాలన్నింటిలో కూడా ఎదుటి వాళ్ళ గురించే ఎక్కువగా మాట్లాడతాం. మన గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. మన గురించి చాలా తక్కువగా మనం ఆలోచించడం కానీ మాట్లాడటం కానీ జరుగుతుంది. సరే, కొంతమంది ఉంటారు వాళ్ళ సెల్ఫ్ ఎక్కువగా చెప్పుకుంటూ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతుంటారు. మరి అది పక్కన పెట్టండి, అది వినటానికి మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి. కానీ అలా కాకుండా కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అందరూ ఆయన చుట్టూతో చేరేవాళ్ళు. అసలు అతను మాట్లాడుతుంటేనండి నిజానికి వినాలనిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో హాస్యం జోడించి మాట్లాడేవాడు. ఎంతసేపు కూర్చున్నా సరే మనకి ఇబ్బంది అనిపించదు. ఎవరిని ఏమనడు, ఎవరిని నొప్పించడు, కష్టపెట్టడు. అంత చక్కగా మాట్లాడేటువంటి చతురత అతనిలో ఉంది. వాగ్దాటి, అంత చక్కటి వాగ్దాటి ఉంది. మాటలందు తీపి, ఆ మాటలో మాధుర్యం ఉండాలి. ఒకసారి ఒక మహర్షి ఒక రాజుగారిని కలిశాడు. మహర్షి రాజును పరీక్షించాలనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే 3 బొమ్మల్ని బహూకరించాడు. అది ఆ బొమ్మల్లో ఏది శ్రేష్టమైందో చెప్పమన్నాడు.
ఆ 3 బొమ్మల్లో. ఆ రోజు సభ అంతా నిండుగా ఉంది. ఎంతోమంది మంత్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వారందరూ ఉన్నారు. ఆ సభలో ఎవరికి వారు ముందుకు వచ్చారు, ఆ బొమ్మల్ని పరిశీలిస్తున్నారు. ఎవరు ఏం చెప్పలేకపోయారు. అందులో ఏం మాయ ఉందో, ఏం మత్తు ఉందో, ఏముందో, మహత్యం ఉందో తెలియదు కదా, ఎందుకు వచ్చిన కూడా మనకు అనుకుని అందరూ వెళ్ళిపోయారు. అంతలో ఒక మంత్రి లేచి వచ్చాడు, ఆ బొమ్మలను అటు ఇటు తిప్పాడు, చూశాడు. ఏదో ఆలోచన మెరుపులాగా మెరిసింది ఆయనకి మనసులో. దానిని ఒక కడ్డీలో దూర్చాడు. అది ఆ బొమ్మ రెండవ చెవిలో నుంచి బయటకు వచ్చేసింది. దాన్ని ఒక పక్క పెట్టారు. ఇంకొక బొమ్మను తీసుకున్నాడు, కడ్డీని దూర్చాడు. అది బొమ్మ నోట్లో నుంచి బయటకు వచ్చింది. దాన్ని ఒక పక్కన పెట్టాడు. ఇక 3వ బొమ్మ తీసుకున్నాడు. దాని చెవిలో కూడా ఇనుపగడ్డిని దూర్చేశాడు. అది బయటకు ఎటువైపు నుండి రాలా. మంత్రి ధైర్యంగా రాజువారంకి చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసా? రాజా, ఈ 3వ బొమ్మ ఉత్తమమైనటువంటి బొమ్మ అని చెప్పాడు. రాజుగారు అదెలా చెప్తావా నువ్వు, బలవాడే నువ్వు, ఏంటో విషయం చెప్పన్నాడు. మంత్రి చెప్పటం మర్చాడు. చాలా బాగుంటుంది, మనకు కూడా ఆనందంగా ఉంటుంది వినటానికి. ఈ 3వ బొమ్మ ఉత్తమమైనటువంటి శ్రవణానికి ప్రతీక అండి. 2వ బొమ్మ మధ్యమ శ్రవణం, మొదటి బొమ్మ అధమమైన శ్రవణం. ఇది ఉదాహరణగా నిలుస్తాయి ఈ 3 బొమ్మలు అని చెప్పాడు. అప్పుడు రాజు, నాకేం అర్థం కాలే, కొంచెం విపులంగా చెప్పవాయా, ఏమిటి ఇదే ఉత్తమం ఏంటి, అధమం ఏంటి, ఇదేమిటి మధ్యం ఏంటి చెప్పవాయా అన్నాడు. రాజు గారు, మనం అంతా కూడాను ఎందరో మహాత్ములు పండితులు చెప్పినటువంటి బోధనలు వింటూనే ఉంటాం, రోజు వస్తూ ఉంటారు, చెబుతుంటారు మనకి, మనం వింటూనే ఉంటాం. కొంతమంది ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో వదిలేస్తారు, ఈ చెవిలో నుంచి చెవిలోకి వెళ్ళిపోతుంది. మొదటి బొమ్మకి ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వెళ్ళిపోయింది, విన్నదంతా వెళ్ళిపోతుంది, దాని ప్రయోజనం లేదు. మరికొందరు శ్రద్ధగా వింటారు, కంఠస్థం చేసి ఇతరులకు కూడా తమకు సాధ్యపడిన రీతిగా అందిస్తారు. వాళ్ళు వీరు కొంతవరకు జగత్తుకు మంచిని చేకూర్చున్న వాళ్ళే వింటారు. విన్ని మంచి మాటల్ని వాళ్ళు ఇంకోరు చెప్తున్నారు, నోటితో చెప్తూ ఉంటారు. ఇక అందరికంటే ఉత్తములు ఉన్నారు, వాళ్ళు వింటారు, విన్నదాన్ని హృదయంలో సదా దాచుకుంటారు, వాళ్ళు దాచుకోవటమే కాదు, దాన్ని ఆచరణలో పెడతారు. రాజా, ఇది ఈ 3 బొమ్మల యొక్క అంతరార్థం ఇది అని చెప్పాడు రాజుగారికి మంత్రి. రాజుగారు అద్భుతం. అంటే మనం విన్నటువంటి మాటల్ని ఈ చెవులతో విని ఆ చెవులో వదిలేయకుండా, మనం విన్నటువంటి మాటల్ని హృదయంలో దాచుకోవాలి, మంచి మాటల్ని, మంచి విషయాల్ని దాచుకోవాలి, వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి అనేటువంటిదే ఈ కథలో సారాంశం. చాలామంది వింటారు అంతే, విని తుడిచేసుకెళ్ళిపోతారు. 2వ నిమిషంలో ఏం ఉండదు, మొత్తం ఎరేజ్ అయిపోతుంది, మొత్తం కంప్యూటర్లో ఎరేజ్ చేసినట్టు చేసేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? మంచి మాటలు విని ప్రయోజనం ఏముంటుంది? మంచి మాటలు విన్నప్పుడు తప్పనిసరిగా వాటిని హృదయంలో దాచుకోవాలి. జీవితాంతం వారిని ఆచరించగలిగితే జీవితం సఫలీకృతం అవుతుంది, ఆనందంగా ఉంటుంది, మహదానందంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా రాజుగారి యొక్క సారథ్యంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో శాంతితో బ్రతకగలుగుతారు అని చెప్పి ఆ రాజుగారు గ్రహించిన వాడై అప్పటి నుంచి కూడా పెద్దలు చెప్తున్నటువంటి మాటల్ని వింటమే కాకుండా వాటిని చక్కగా ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు. ఆ విధంగా మీరు కూడా పెద్దలు చెప్పినటువంటి మాటల్ని చక్కగా వినండి, మంచి మాటలు వినండి, వాటిని జీవితంలో ఆచరణలో పెట్టి మీరందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఉంటాను మరి. నమస్కారం.